కరీంనగర్ లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వందల మంది గుండాగాళ్లు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తోమిందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుని దయ కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్కే పుట్టినవాణి కేటీఆర్ని అడుగుతారట ఆయన. కేసీఆర్కే పుట్టినవాణి కేటీఆర్ని అడుగుతారట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయనేం అడిగిండు? ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంట్రికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అరే నాయన నేను సిగరెట్ కూడా తాగంటారా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా 10 లక్షల దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరగా ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్ద మంది, తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పండి? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా.